హాయ్ అండి. చాలామంది అనుకుంటారు మనం పుట్టినప్పుడే బ్రహ్మ మన తలరాత రాస్తాడు కదా! ఆయన ఎట్లా రాస్తే అట్లానే కదా! మళ్ళీ దానికోసం మనం పూజలు, పునస్కారాలు, పొద్దున్నే లెగవటం ఇయన్నీ చేసుకోవడం అవసరమా అంటారు. మీరు చెప్పింది కరెక్టే. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి వినండి. అది తప్పు రైటో మీరే కామెంట్‌లో తెలియజేయండి. తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా లేదా అని మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడండి. మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమంది అనుమానం వస్తుంది కదా! అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోని ఒక మాట రాస్తాడంట. నేను రాసే రాతని నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపవాసాలతోటి, అర్చనతోటి మార్చుకోగలరు అని రాస్తాడంట. పూర్వం విభుముఖుడు అని రాజు ఉండేవాడంట. అతనికి 50వ ఏట మరణగండం ఉందని, ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాసి ఉందనమాట. కానీ ఆయన అదృష్టం బాగుండాలని చెప్పేసి ఒక గురువుని ఆశ్రయించడం అయితే జరిగిందంటండి. గురువు చెప్పినట్లుగా అర్చనలు, మృత్యుంజయ జపం చేసి చావాల్సిన వాడు బతికాడంట. మీకు ఇంకొక విషయం చెప్పనా? 128 ఏళ్ల ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని అంత నిండు సభలో అవమానించడం వల్ల ఆయన 60వ ఏటే చనిపోయాడు. ఎందుకో చెప్పండి? ఆయన చేసింది పాపం. ఆడదాన్ని నిండు సభలో అవమానించాడు కాబట్టి తను పాపం చేశాడు. తన నుదుట రాసిన రాత తనే మార్చేసుకున్నాడనమాట. అందుకే 60 ఏటనే మరణించాడు. అందుకే మనం ధ్యానం, జపం, కర్మల తలరాతను మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భక్తితో భగవన్ నామస్మరణలో మనం కనుక ఉంటే, ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మనలో ఉన్న తలరాతని మనం మార్చుకోగలమండి. నేను చెప్పింది నిజమో కాదో మీరు కామెంట్లో తెలియజేయండి. మా మనసు నిండా భక్తితో ఆ శివయ్యని, ఆ కృష్ణయ్యని పూజించుకున్నామంటే, ఎందుకంటే మనకు సృష్టికర్తలు వాళ్ళే కాబట్టి వాళ్ళని పూజించుకుంటే మన తలరాతను మనం ఎట్లయినా మన కర్మలను మార్చుకోవచ్చు అనమాట. నాకు తెలిసింది నేను చెప్పానండి. మీ అందరికి కూడా మంచిదనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ రోజు అయితే ఇలా అయితే పూజ చేసుకుంటానండి. చక్కగా పొద్దున్నే లేచి అన్నీ శుభ్రాలు చేసుకుని దేవుడిని అయితే స్మరించుకుంటూ ఉంటానన్నమాట.